అవును. సో, ఈ కాలం తల్లిదండ్రులకి మీరిచ్చే సలహా ఏంటి? ఉదయం లేపేటప్పుడే స్కూల్‌కి టైం అవుతుంది, బస్సొస్తుంది, ఆటో వస్తుంది అంటే, నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీడియేట్ చదువుకున్నాను. కానీ చెప్పడం అంతా తెలుగులోనే చెప్పేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు తెలుగు ఇళ్లల్లో ఆ! ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు. అవును. కరెక్ట్‌గా ఉల్టా. అవును. అంటే స్కూల్‌కి టైం అవుతుంది అని లేపేటప్పుడే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు దొర్లుతున్నాయి. హ్మ్. స్కూల్‌ని తెలుగులో ఏమనాలో మనందరికీ తెలుసు. కానీ ఒక్క పాఠశాల. ఇంట్లో గూడా అది చెప్పరు. పాఠశాల అనే పదం రాదు. రాదు. లేట్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. కొన్ని తెలియని పదాలున్నాయి. హ్మ్. కారుని తెలుగులో ఏమంటారో మనకు తెలీదు. బస్సుని తెలుగులో ఏమంటారో తెలీదు. అలాంటి లేని పదాలు మన భాషలో ఒక హ్మ్. ఆహ్, అది ముందు నుంచి అట్లా పడిపోయింది. ఆ ఫర్ పడిపోయిన ఎగ్జాంపుల్ పదాలు పర్వాలేదు. టీవీ అంటే ఏదో తెలుగులో చాలా కరెక్ట్. మందికి తెలీదు. కానీ ఫోను తెలీదు. సులభంగా ఉండే పదాలను కూడా ఆ! మనం ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడేసి మాట్లాడుతున్నాం. మన భాషని మనమే తక్కువ చేసుకుంటున్నాం. అలాంటి పదాల వల్ల మన భాషకేమి అంతరించి పోదు కానీ హ్మ్. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ స్కిల్స్ మన దగ్గర చాలా తక్కువున్నాయి. హ్మ్. తల్లిదండ్రులంతా పిల్లలకి తెలుగులో వినపడేలాగా మాట్లాడాలి.